గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఇవాళ సండే కదా, నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా చేస్తానో నా స్టైల్లో చూడండి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా చేస్తున్నాను అనేది. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఎట్లా చేయాలో ఏం చేసుకోవాలని చూపిస్తాను. నేను ఒక ఐదు మిరపకాయలు తీసుకున్నాను. అవి ఇట్లా సగం చేసి ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను చిన్నగా. అలాగే ఉల్లిపాయలు ఒక మీడియం సైజ్ తీసుకున్నాను ఒకటి, అది ఇట్లా చిన్న ముక్కలు చేసి కట్ చేసి పెట్టుకున్నాను. అట్లాగే 2 రెమ్మల కరివేపాకు తీసుకున్నాను. ఎలా చేస్తానో చూడండి. స్టవ్ ముట్టించి గిన్నె పెట్టుకున్నాను. గిన్నె హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. నేను ఆయిల్ ఈ స్పూన్తో 1.5 స్పూన్ వేసుకున్నాను. ఎందుకంటే దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, అందుకని వేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎగ్స్ వేస్తాను. చూడండి, 2 ఎగ్స్ వేసాను. నాకు ఒక్కదానికే కాబట్టి 2 ఎగ్స్ వేసాను. దీన్ని మంచిగా ఉడకబెట్టుకోవాలండి. ఇట్లా కలపాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టాలండి. ఇది ఎగ్స్ వేసాం కదా, ఇది ఇట్లా కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాము. ఎందుకంటే మరీ సప్పగా అవుతుంది కాబట్టి కొంచెం ఉప్పు వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇలా చిన్న ముక్కలు చేసుకున్నాం కదా, వీటిని పక్కకు తీసి పెట్టుకుందాం. ఈ ఎగ్ది మళ్ళీ ఇప్పుడు ఎగ్గు వేసాం కదా, అదే గిన్నె మళ్ళీ పెట్టుకొని నేను మళ్ళీ ఇదే స్పూన్తో 1.5 స్పూన్ వేసాను. అది ఇప్పుడు దీని తర్వాత నూనె వేడెక్కిన తర్వాత ఏమేమి వేయాలో చూపిస్తాను. ఫస్ట్ కరివేపాకు వేసుకుందాము. ఎందుకంటే ఇది కరివేపాకు మంచిగా వేగితే బాగుంటుంది. నేను ఇట్లా ఎందుకు మూసానంటే కరివేపాకు వేస్తే పైకి చిట్టపటని కాలుతుంది కదా, అందుకని. కరివేపాకు ఉడికిందండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగినాయండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాము. ఉల్లిపాయలు వేసాను, వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగడానికి నేను చిన్న సాల్ట్ వేసుకుంటున్నాను. నేనేమో ఎక్కువ వేసుకోవట్లేదు, ఇంత వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ముక్కలు మంచిగా మగ్గుతాయి, తొందరగా మగ్గుతాయి, అందుకని ఉప్పు వేస్తా. ఉల్లిపాయ వేగినాయండి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాం. ఈ పచ్చివాసన అయిన వరకు వేగించుకోవాలి. అల్లం వెల్లిపాయ కూడా ఉడికిందండి, పచ్చివాసన పోయింది. ఇప్పుడు దీనికి కారం కావాలి కదా, ఇదిగోండి మిరపప్పు కూడా 1 స్పూన్ వేసుకుంటున్నాను. దానికి సరిపోను ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి, ఉడకబెట్టుకోవాలి. దీన్ని ఉప్పు కారం ఇట్లా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ ఎగ్గులు ఉడకబెట్టుకున్నాం కదా, చిన్న పీసెస్, అవి కూడా దీంట్లో వేసుకొని ఇవి ఉడకనియాలి. ఇట్లా ఉడకబెట్టుకుంటే ఎగ్ కూడా కొంచెం కారం అనేది తగులుతుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఇట్లా ఉడికింది కదండి, దీంట్లో ధనియాల పొడి వేసుకొని ఒక 2 మినిట్స్ వేయించి ఈ ఎగ్ అనేది మొత్తం మంచిగా ఉడికిందండి. ఇప్పుడు మనకు కావాల్సినంత రైస్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఉడకబెట్టి రెడీగా చల్లార్చి పెట్టుకున్నాను. ఈ అన్నము ఈ ఎగ్ మిశ్రమంలోకి వేసి కలుపుకోవాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిందండి. వేడివేడిగా సర్వ్ చేసుకొని తినడమే. ఎలా చేశానో వీడియో మొత్తం చూసి ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. బాగుందా బాగాలేదా, ఎలా వచ్చిందో. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాము. మీరు స్టైల్లో ఈ మిరపపొడి తక్కువ వేసుకుంటారా, మిరపకాయలు వేసుకోరా, మీ ఇష్టము. మేము కారం తింటాం కాబట్టి ఈ విధంగా వేసాను. ఒకసారి ట్రై చేసి చూడండి. కారంగా ఉన్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇంతేనండి.